దేవుడు ఇచ్చాడు వీళ్ళకు ఆనర్ చేయడానికి. హలో పీపుల్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. పిల్లలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. స్పెషల్లీ నేను డాక్టర్ బాలగణేష్ వేదాటి, నేను చీఫ్ కన్సల్టెంట్ సర్జన్ని. నేను హెడ్ టు టో సర్జరీస్ చేస్తాను. నేను సర్జన్ ఫర్ యూ అనే ఒక ఫర్మ్ ఉంది అండ్ ఐఎమ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ చిరంజీవి వాస్కులర్ సెంటర్. ఈరోజు ఇక్కడ డాక్టర్ డే సెలబ్రేషన్కి మమ్మల్ని గుర్తించి ఈరోజు మీ అందరూ మాకు ఫెలిసిటేషన్ చేయడం, దానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఈ రోజు నాకు ఇది తీసుకుంటున్న పెద్ద పెద్ద వారి చేతి మీద తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఒక్క రోజు నేను కొన్ని చిన్న టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. యాజ్ ఇఫ్ ఐఎమ్ ఇన్ టు ద డాన్స్ సంబంధించిన పోడియం మీద ఉన్నాం అండ్ ఇవాళ పిల్లలు డాన్స్ చేస్తుంటే అబ్బా చాలా బాగా చేస్తున్నారనే ఫీల్లో ఉంది. సో టుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ సార్కి, శంకర్ రాజు సార్ గారికి, డానియల్ సార్కి, వైఎంసిఏ ఆధ్వర్యంలో సార్, విఘ్నేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు డాన్స్ చేసే ప్రతి ఒక్కరికి కొన్ని టిప్స్ అయితే కావాలండి. ఒకప్పటి డాన్స్కి ఇప్పుడు డాన్స్కి చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. రియల్లీ ఇప్పుడు డాన్స్లో టెక్నిక్ వచ్చింది, మూమెంట్స్ వచ్చాయి, దర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డాన్సర్కి, ఒక సర్జన్గా నేను ఆలోచిస్తే ఏం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఫుట్వేర్ కావాలండి. ఫుట్వేర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే కిడ్స్ని మాత్రం ఏది ఫ్యాషనబుల్ షూస్ కాకుండా కంఫర్టబుల్ షూస్ మీద ఖచ్చితంగా డాన్సెస్ చేయించడం ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎప్పుడైనా మనం సరైన ఫుట్వేర్ వేసుకోకపోతే అక్కడే మన లైఫ్లో ఉన్న చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ బయటపడుతుందండి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డీహైడ్రేషన్. పిల్లలు ఎవరైనా కానీ డాన్స్కి కానీ ఎవరైనా వచ్చినా మంచి హైడ్రేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్ లేకుండా ఉంటే అనవసరంగా ఉంటుంది. అండ్ థర్డ్, కాళ్ళల్లో జరిగే చిన్ని పుండ్లని మూవ్స్ అంటారు. అది పెద్దవాళ్ళకైతే డయాబెటీస్ వల్ల వస్తుంది, చిన్నపిల్లలకి కానీ కిడ్స్కి కానీ కంప్రెషన్ వల్ల, చాలాసేపు డాన్స్ ఇవ్వడం వల్ల కావచ్చు, స్వెట్ వల్ల కావచ్చు, చిన్ని పుండ్లు వస్తూ ఉంటాయి. వాటిని కూడా ఇగ్నోర్ చేయడం వల్ల చిన్నగా పోయేది పెద్దగా అవుతూ ఉంటుంది. సో నేను మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పే వాళ్ళకి ఏంటి అంటే, అండ్ ఇక్కడ ఉన్న పిల్లలకి ఇంకొక పాట చెప్పాల్సింది ఏంటంటే, ఓటమి గెలుపు అనేది ఇట్స్ లైఫ్లో ఉన్న చిన్న పాట మాత్రమే. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు విన్నర్సే. కాంపిటీషన్లో ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. కానీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్ నా దృష్టిలో. ఎవ్రీడే ఈ స్ట్రగుల్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ కంఫర్టబిలిటీస్ ఉండవు. సో ఇంకా ఎక్కువగా మీ అందరి టైం నేను తీసుకోవాలని అనుకోవట్లేదు. నన్ను గుర్తించి నాకు ఈరోజు మీ అందరూ డెడికేటెడ్గా ఈరోజు ఇస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బ్రో. మీరు ఇన్స్పిరేషన్ ఒక వర్గానికి. నిజంగా విత్ ద టాలెంట్ వీ కెన్ అచీవ్ ఎవ్రీవేర్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు చెప్తున్నాను, నేను రోజుకి 4 నుంచి 5 సర్జరీలు చేస్తానండి. సర్జరీలు చేస్తూ బయటకు వెళ్తాను. నేను సార్ కలిసి వెళ్ళామనుకోండి, దే రిజంబుల్ బికాస్ దే ఆర్ ద ఫేస్ ఆఫ్ మీడియా. సో ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా మీడియా ముందు మీ టాలెంట్స్ని చూపించుకోవాలి. మేము కూడా ఈ మధ్య కాలంలో ఒక సామెత ఏంటంటే, ఒక డాక్టర్ చేసేటప్పుడు ఒక పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి సోషల్ మీడియా ఇలా చేయాలి నాన్న, అలా చేయాలి నాన్న అని చెప్పే రోజు వచ్చేసింది. ఈ రోజు మనం సోషల్ మీడియాలో చేసే యాక్టివిటీస్ బట్టే చాలా వరకు పేషెంట్స్ కూడా టర్న్అప్ అవుతున్నారు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, పేరెంట్స్కి ఎక్స్క్లూజివ్గా నేను డాక్టర్ అవ్వగలిగితే ఈ భూప్రపంచంలో డెడికేటెడ్గా మీ పిల్లల్ని చదివిస్తే ఎవరైనా డాక్టర్ అవ్వగలరు. ఇది బల్లగుద్ది నేను చెప్పగలను. All the best for the young champs who are all participated for today's evening. Thank you so much for giving me opportunity. Thank you, sir. Thank you so much. Next, Dr. Lakshmi Narayana sir, MBBS, MS, MCH, Cardiac Surgery. Sir, please come on to the stage.
though I joined recently, have been given a lot of respect and due position by the Chiranjeevi Hospital by Dr. Sanjay Rao sir. And I am doing my duty, and moreover I expect and I do observe all the doctors are doing the same, and they never neglect their duties. If you are on duty, you will do the job. And our lives should become an example to the young generation. Whoever have come here, they are doing their dance, they are as per the tune of, they dance to the tune of the music. And we dance to the words of the suffering of the patient. That is the difference, that's all. They forget themselves and they dance. We forget ourselves in our duty and we do our job to our best knowledge and our possible skill. And sometimes if the patient doesn't recover and the expected result is not seen, the patient's attendants and others, they get angry, and so much social media is giving anti-publicity nowadays against the doctors. In these days, to get a doctor respected by a patient who is treated, and remembering the incident for the last 3 years or 4 years, and his continuing his gratitude, it's a great pleasure and honor to all the medical professions. And we hope the same attitude to be maintained to encourage the future generation to take up the medical profession. Otherwise, our medical profession is in danger now, because people think the doctors are selfish, but we are selfish. There are so many other professions where people are making money, not our money. And I request all the parents to encourage their children to join in the medical profession and serve the people. And it is moreover a required specialty. Thank you, one and all, and also especially to the organizers who are given me this opportunity.